రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ కాసేపట్లో ప్రకటన చేయనుంది. కాసేపట్లో టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు రానున్నారు. ఎల్లుండి నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ మధ్యాహ్నంలోపు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ కాసేపట్లో ప్రకటన చేయనుంది. కాసేపట్లో టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు రాబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, స్వప్న, ఇవాళ టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది. రాత్రి కొంత ఎక్సర్సైజ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఉదయం 11:30 ప్రాంతంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి వస్తారు. ప్రధానంగా టీడీపీ కార్యాలయంలో కొంతమంది సీనియర్ నేతలతో భేటీ అవుతారు. ఈ రాజ్యసభ అభ్యర్థుల గురించి దాదాపు ఖరారయ్యాయి. అయితే 1-2 పేర్ల విషయంలో కొంత కసరత్తు జరుగుతుంది. ప్రస్తుతం సానా సతీష్ కి ఖరారైనట్టుగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అదేవిధంగా భాష్యం రామకృష్ణ పేరు కూడా ప్రధానంగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. అయితే టీడీపీకి 3 రాజ్యసభ సభ్యత్వాలు వస్తాయి ఈసారి. ఎందుకంటే బీజేపీ తీసుకోవట్లేదు. 4గిట్లో ఒకటి జనసేనకి ఆల్రెడీ లింగమనేని రమేష్ కి ఖరారైంది. ఆయన కూడా కొద్దిసేపట్లో నామినేషన్ కూడా వేస్తారు. ఇక ఆ టీడీపీలో 3వ స్థానం ఎవరికి? బీసీ మహిళకి ఇవ్వాలా, లేకపోతే ఎస్సీ మహిళకి ఇవ్వాలా? ఎందుకంటే 33% మహిళా రిజర్వేషన్ ప్రధానంగా ఈసారి అమలు చేయాలని, రాజ్యసభ నుంచే అది మొదలు పెట్టాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అయితే దానికి సంబంధించి మహిళకి ఇచ్చే విషయంలో పార్టీకి లాయల్ గా ఎవరున్నారు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని నుంచి ఎవరున్నారు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరున్నారు, ఈ రెండింటినీ ప్రధానంగా బేరీజ్ వేసుకుని ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు మిగిలిన ఆశావాళ్ళు కూడా చింతకాయల విజయ్ ఉన్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు. ఆయన నిన్న సీఎం చంద్రబాబును కూడా కలిశారు. గతంలో కూడా ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని స్పీకర్ కోరడం జరిగింది. అదేవిధంగా వర్ల రామయ్య ఉన్నారు. మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్నారు. ఇలా కొన్ని పేర్లు ప్రధానంగా టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాలకు సంబంధించి వినిపిస్తున్నాయి. ఆశావాళ్ళు బాగా ఎక్కువగా ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కేవలం ఉన్నవి 3 స్థానాలు, అందులో దాదాపు 2 అటు ఇటుగా ఖరారయ్యాయి. ఇక మిగిలిన 1 స్థానం కోసం ప్రకటన చేయాల్సింది. దానికి సంబంధించి మళ్ళీ వచ్చే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీలకు కానీ ఇస్తామని చెప్తారా, లేకపోతే ఇప్పుడు ఎవరికి అవకాశం ఉందనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఇందులో చింతకాయల విజయ్ పేరు కూడా 3వ స్థానానికి ప్రధానంగా వినిపిస్తుంది. అయితే 3 యంగ్స్టర్స్ కాబట్టి ఒక మహిళకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలి. కాబట్టి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ కూడా ప్రధానంగా సాగుతుంది. ఎందుకంటే మహిళకు కనుక ఇప్పుడు అవకాశం ఇస్తే 33% రిజర్వేషన్లకు సంబంధించి మొన్న మహానాడులో లోకేష్ కూడా కీలక ప్రకటన చేశారు. కాబట్టి దానికి జస్టిఫికేషన్ ఉన్నట్టుగా ఉంటుంది. కొంత మహిళలకి ఒక మంచి సంకేతాలు పంపినట్టు ఉంటుంది అనే ఆలోచన కూడా టీడీపీ ప్రధానంగా వ్యక్తం చేస్తుంది. దీంతో ఈ 3వ స్థానం ఎవరికి ఇస్తారు ఏంటనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతున్న పరిస్థితి. దాదాపు 2 ఖరారయ్యాయి. కాబట్టి చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గంటన్నర తర్వాత బహుశా 12:30-1 గంట ప్రాంతంలో టీడీపీ రాజ్యసభ స్థానాలు 3 అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. స్వప్న, అయితే ప్రసన్న, ఇప్పుడు మహిళకి ప్రాధాన్యం ఇచ్చే విషయంలో ప్రధానంగా ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి? అంటే కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి మొదట్లో పంచమర్తి అనురాధన అనుకున్నారు. ప్రస్తుతం మండలిలో చీఫ్ విప్ గా ఉన్నారు. అయితే బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొండవల్లి శ్రీదేవి పేరు కూడా మొదట్లో పరిశీలించారు. అయితే వీళ్ళు ఆల్రెడీ మండలి విప్ గా పంచమర్తి అనురాధ ఉన్నారు కాబట్టి ఒక కీలక పదవిలో ఉన్నారు. కాబట్టి పదవికి మళ్ళీ ఆయన రాజీనామా చేయించి ఆమెకి ఇస్తారా, లేకపోతే మొన్న పోలిట్ బ్యూరోలో ఒక ప్రయోగం చేస్తారు. స్థానికంగా ఒక ఎంపీటీసీ జడ్పీసీ స్థాయి కావచ్చు, లేకపోతే పార్టీని అంటిపెట్టుకున్న ఎక్కడో ఒక మారుమూల మండలంలోనో గ్రామంలో ఉన్న మహిళలకి లేకపోతే పురుషులకు పాలిట్ బ్యూరోలో అవకాశం కల్పించినట్టుగానే ఈ 3వ స్థానం మహిళకి ఇచ్చే విషయంలో కూడా అలా స్థానికంగా ఉన్న వాళ్ళకి, పార్టీకి లాయల్ గా ఉన్న వాళ్ళకి కనుక ఇస్తే అది ఒక మంచి సంకేతం, మంచి పరిణామం టీడీపీలోంచి వస్తుందనే భావించడం కూడా జరుగుతుంది. మరి దానికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ కూడా చాలా గట్టిగానే జరుగుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు రాజ్యసభ స్థానం ఇస్తే కనుక మళ్ళీ మిగిలిన వాటి విషయంలో మహిళలకు సంబంధించి ఏం చేయాలి? ఇప్పుడు ప్రస్తుతం కీలక పదవి కాబట్టి
కొంత ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయాలనే చర్చ కూడా ప్రధానంగా టీడీపీ వర్గాల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా మహిళలకు ఇవ్వాలనే ఒక ఆలోచన మాత్రం టీడీపీ అధిష్టానంలో ఉంది. దానికి సంబంధించి బీసీ, ఎస్సీ రెండు సామాజిక వర్గాల నుంచి ప్రధానంగా కసరత్తు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే వీటి విషయంలో ఏం చేస్తారు, ఆ విషయంలో ముందుకొచ్చే అవకాశం ఉందా ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ మూడో స్థానం విషయంలో ప్రధానంగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు పదవుల విషయంలో చాలా మంది ఆశావాళ్ళు ఉంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే రకమైన పరిస్థితి ప్రధానంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కసరత్తు కూడా గట్టిగానే జరుగుతుంది. రెండు పేర్లు అటు సానా సతీష్, భాష్య రామకృష్ణ ఖరారు అయితే ఈ మూడో పేరుకు సంబంధించి ఎవరిని ఖరారు చేస్తారు ఏంటి అనేది ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. స్వప్న, అయితే ప్రసన్న పార్టీకి ఎప్పటి నుంచో సేవలందించిన సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అటు వర్ల రామయ్య కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు. వీరికి సంబంధించి పార్టీ వర్గాల్లో అంతర్గతంగా ఎలాంటి చర్చ నడుస్తోంది? అంటే ఆల్రెడీ ఇప్పటికే వర్ల రామయ్య పార్టీలో సీనియర్ నేతగా గతంలో కూడా రాజ్యసభ స్థానాలు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వర్ల రామయ్య అడుగుతూ ఉంటారు. ఆయన కూడా గతంలో ఒకసారి వచ్చి పరిస్థితి ఉన్న లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిన పరిస్థితి గతంలో. అదేవిధంగా యనమల రామకృష్ణ కూడా చాలా సందర్భాల్లో ఆయన కూడా రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారు. పార్టీలో చాలా సీనియర్, ఇంచుమించు ఒక 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఆయన కూడా రాజ్యసభ స్థానాన్ని కోరుతున్నారు. దీంతో పాటు ఇతర నేతలు జంగా కృష్ణమూర్తి కావచ్చు, లేకపోతే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, చాలా మంది ఆస్పిరెంట్స్ సీఎం చంద్రబాబుని, లోకేష్ ను కలిశారు. రాజ్యసభ స్థానాలు ఇమ్మని కూడా అడిగారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో యాక్చువల్గా బీజేపీ తీసుకోలేదు కాబట్టి 3 స్థానాలు ఉన్నాయి. లేకపోతే కేవలం 2 స్థానాలు టీడీపీకి ఉండేవి. అయితే 3వ స్థానానికి గట్టి పోటీ ప్రస్తుతం కనిపిస్తోంది. అందులో మహిళలకు ఇవ్వాలా లేకపోతే ఇంకా చాలా మంది ఆస్పిరెంట్స్, ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కూడా ఉన్నారు. వీళ్ళందరి విషయంలో ఏం చేయాలి, కిలార్ రాజేష్ ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అసలు ఎలా ఐడెంటిఫై చేయాలి, వీళ్ళు మళ్ళీ పార్టీ మీద తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ కసరత్తు మొత్తం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఫైనల్ గా 3వ స్థానం విషయంలో కొంత ఎక్సర్సైజ్ గట్టిగానే జరుగుతుంది. 1-2 రోజులు దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు టీడీపీకి ఆశావాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉంటారు. అటు ఎమ్మెల్సీలు కావచ్చు, ఇటు రాజ్యసభ స్థానాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పదవులు కావచ్చు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ కనిపిస్తూ ఉంటుంది. 6 సంవత్సరాల పాటు పదవులు ఉంటారు కాబట్టి. అయితే ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలుగా ఒకవైపు బీజేపీ, ఒకవైపు జనసేన, మరోవైపు టీడీపీ, ఈ 3 పార్టీలు కలిసి షేర్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ప్రస్తుతం వచ్చి ఉన్నాయి. కాబట్టి 3 స్థానాల్లో 2 స్థానాలు ఖరారైనా మిగిలిన 1 స్థానం కోసం బీసీ, ఎస్సీ మహిళలను కూడా కలుపుకుంటే కనుక దాదాపు ఒక 5 నుంచి 10 మంది, అట్లీస్ట్ 8-9 మంది పోటీలో ప్రధానంగా కనిపిస్తున్నారు. మిగిలిన వాళ్ళు కనుక ఒక ద్వితీయ శ్రేణి నేతలను ఇతరత్ర పక్కన పెడితే ఒక 8 మంది టాప్ ప్రయారిటీలో ఉన్నారు. కానీ ఒక్కటే సీటు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎవరి మనసులు గాయపరచకుండా, ఎవరిని హట్ చేయకుండా అన్ని రకాల సమీకరణాలు బేరీజ్ వేసుకుని తప్పనిసరిగా ఆ 3వ స్థానం మీదే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిసేపట్లో దాన్ని కూడా ఫైనలైజ్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మిగిలిన 2 మనం ఖరారయ్యాయి అనుకుంటున్నాం. ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత కానీ ఆ 3 పేర్లు ఎవరు ఏంటి అనేది అధికారికంగా మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది.